పద్మ తన 25 ఏళ్ల కూతుర్ని 22 ఏళ్ల కొడుకుని పక్కన కూర్చోపెట్టుకుని వారం రోజుల క్రితం చనిపోయిన తన భర్త ఫోటో దగ్గర పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పటికే అర్ధరాత్రి అవుతుంది. సడన్గా ఎవరో తలుపు కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ టైంలో ఎవరా అని ఆలోచిస్తారు ముగ్గురు. కానీ ఆ తలుపులు ఆగకుండా కొడుతూనే ఉంటారు. పద్మ లేచి ఎవరా అని కొంచెం భయంగానే కిటికీలోంచి చూస్తుంది. ఎవరో తన కూతురి వయసున్న ఆడపిల్ల కంగారుగా తలుపు కొడుతూ ఉంటుంది. ఆ టైంలో ఆడపిల్ల ఏం ఆపదలో ఉందో అని తలుపులు తీస్తుంది పద్మ. ఆ అమ్మాయి కంగారుగా లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తుంది. ఆవేశంగా వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకుంటుంది. పద్మకి వాళ్ళ పిల్లలకి చాలా భయం వేస్తుంది. ఆ అమ్మాయి చాకుతో వాళ్ళని ఏమైనా చేస్తుందేమోనని భయపడిపోతారు. ఆ అమ్మాయి చాకుతో తనని తాను ఆపకుండా పొడుచుకుంటూనే ఉంటుంది. పద్మ ఆ అమ్మాయి దగ్గరకు నుంచి చాకు లాక్కోవడానికి ప్రయత్నిస్తే దగ్గరకు రాకు చంపేస్తాను అంటుంది. అలా పొడుచుకుంటూ ఆ రక్తపు మడుగులో పడి చనిపోతుంది ఆ అమ్మాయి. పద్మకి తన పిల్లలకి ఏమీ అర్థం కాదు. ఎవరు అమ్మాయి ఎందుకు ఇక్కడికి వచ్చి చనిపోయిందని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు పిల్లలు పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని అంటారు. కొంచెం భయంగానే బయట చూస్తుంది పద్మ. ఆ అమ్మాయిని ఎవరైనా తరుముకుంటూ వచ్చారా అని. బయట ఎవరూ కనిపించరు. వెంటనే తలుపులు మూసేస్తుంది. ఏదో ఒకటి చెయ్యమ్మా అని పిల్లలు భయంతో ఏడుస్తారు. వద్దు, ఎవరికీ చెప్పొద్దు. పోలీసులకి చెప్తే మొదట మనల్నే అనుమానిస్తారు. అసలే కీర్తికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. అవి ఆగిపోతాయి. నీ చదువు కోసం వీసాకి అప్లై చేశావు. అది కూడా ఆగిపోతుంది. ఆ రెండూ మీ నాన్నగారి కోరికలు. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద పడింది. ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే ఆ 2 పనులు ఆగిపోతాయి అంటుంది పద్మ. మరి ఇప్పుడు ఏం చేద్దాము అంటారు పిల్లలు. కొన్ని రోజులు ఈ శవాన్ని మన గార్డెన్లో పూడ్చేద్దాం. నీ పెళ్ళి, తమ్ముడు వీసా 2 పనులు అయిపోతే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తాను. అప్పుడు అది వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు అంటుంది పద్మ. ఆ శవాన్ని ఆ ఇంటి వెనుక ఉన్న గార్డెన్లో గొయ్యి తీసి పాతేస్తారు. ఇల్లు మొత్తం శుభ్రం చేసేస్తారు. ఆ ముగ్గురికి ఆ రాత్రి నిద్ర పట్టదు. తన భర్త ఫోటో పక్కన పెట్టుకుని ఎందుకిలా జరిగిందని ఏడుస్తుంది పద్మ. పిల్లలు కళ్ళ ముందు జరిగిందంతా చూసి చాలా భయపడిపోతారు. తర్వాత రోజు పెళ్ళిళ్ళ పేరయ్య పద్మకి కాల్ చేసి, ఒక పెద్దింటి సంబంధం ఉంది, వాళ్ళకి మీ అమ్మాయి ఫోటో చాలా బాగా నచ్చింది. వాళ్ళు రేపు మీ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. మీ వారి గురించి కూడా చెప్పాను. వాళ్ళకి కట్నం మీద కూడా ఆశ లేదు. వాళ్ళు వచ్చినప్పుడు కాస్త మర్యాదగా చూసుకుంటే చాలు. ఈ సంబంధం కుదిరితే మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అవుతుందని చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. పద్మ చాలా సంతోషపడుతుంది. పిల్లలకి ఈ విషయం చెబుతుంది. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ రోజు రాత్రి ఫోన్ చూస్తున్న పద్మ కొడుకు ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేస్తూ వాళ్ళ అమ్మని అక్కని పిలుస్తాడు. ఏమైందని కంగారుగా ఇద్దరూ వస్తారు. ఒకసారి వీడియో చూడండి వాళ్ళకి చూపిస్తాడు. అందులో ఒక ముసలి తాత ఏడుస్తూ మాట్లాడతాడు. వీళ్ళ ఇంటికి వచ్చి చనిపోయిన అమ్మాయి ఫోటోని చూపిస్తూ, తను నా మనవరాలు, తన మానసిక స్థితి బాగోలేదు, హాస్పిటల్లో చూపిస్తున్నాను. నిన్న రాత్రి హాస్పిటల్ నుండి పారిపోయింది. తనకు నేను తప్ప ఎవరూ లేరు. మతిస్థిమితం లేని ఒక ఆడపిల్ల బయట తిరిగితే ఎలా ఉంటుందో తలుచుకుంటే భయం వేస్తుంది. దయచేసి నా మనవరాలని ఎవరూ ఇబ్బంది పెట్టకండి. మీకు ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. నా మనవరాలు ఏ లారీ కింద పడి చనిపోయిందని తెలిసినా తట్టుకుంటాను, కానీ ఏ దుర్మార్గుల చేతిలోనో నరకం చూసిందంటే తట్టుకునే వయసు కాదు నాది. దయచేసి ఆ పిచ్చి పిల్ల మీద జాలి చూపించి తన వివరాలు తెలియజేయండి. తన ఆచూకీ తెలిసే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అని బోర్న ఏడుస్తాడు తాత. ఆ వీడియో చూసిన ఆ ముగ్గురికి చాలా జాలి వేస్తుంది ఆ తాత మీద. పోలీసులకి కాకపోయినా ఆ తాతకైనా పిలిచి నిజం చెప్పేద్దామమ్మా, అతను చాలా బాధపడుతున్నాడు అంటారు పిల్లలు. రేపు కీర్తికి మంచి సంబంధం వస్తుంది. నీకు కొన్ని రోజుల్లో వీసా వచ్చేస్తుందని తెలిసింది. ఈ 2 పూర్తయిపోతే నేనే ఆ తాత కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి క్షమించమంటాను. అప్పటి వరకు ఏం జరిగినా ఎవరితో ఈ విషయం చెప్పకండి అంటుంది పద్మ.
వీళ్ళ మాటలు పూర్తి కాగానే ఇంట్లో లైట్లన్నీ ఆరుతూ వెలుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఇంట్లో గాలి మొదలవుతుంది. బయట వాతావరణం చూస్తే అంతా ప్రశాంతంగానే ఉంటుంది. ఇంట్లో ఏం జరుగుతుందో ఈ ముగ్గురికి అర్థం కాదు. తలుపులు వాటంతట అవే బాదుకుంటూ ఉంటాయి. వంటగదిలో సామాన్లన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అప్పుడు కరెంటు పోతుంది. అంతా ప్రశాంతంగా మారిపోతుంది. పద్మ వాళ్ళ అబ్బాయి సెల్ లైట్ వేయగానే చనిపోయిన అమ్మాయి రూపం భయంకరంగా కనిపిస్తుంది. ఆ అబ్బాయి వెంటనే గట్టిగా అరిచి సెల్ పాడేస్తాడు. ఏమైందని అడిగితే చనిపోయిన అమ్మాయి కనిపించింది అంటాడు. ముగ్గురికి చాలా భయం వేస్తుంది. ఆ చీకట్లో ఉండలేక పద్మ క్యాండిల్ వెలిగిస్తుంది. ఆగ్రహంలో ఉన్న ఒక దెయ్యం పద్మని గట్టిగా తోసేస్తుంది. పద్మ ఎగిరి తన భర్త ఫోటో దగ్గర పడుతుంది. ఆ ఫోటోని దగ్గర పెట్టుకుని పిల్లలు పద్మ అసలు ఏం జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు. వెంటనే కరెంటు వచ్చేస్తుంది. వాతావరణం ప్రశాంతంగా మారిపోతుంది. అప్పటికే చాలా టైం అవడంతో భయంగానే వెళ్ళి పడుకోవాలనుకుంటారు. చేతిలో ఉన్న తన భర్త ఫోటోని టేబుల్ మీద పెట్టి లోపలికి వెళదామనుకునేటప్పటికీ వెంటనే మళ్ళీ వాతావరణం మారిపోతుంది. కరెంటు పోయి దెయ్యం ఏడుపులు అరుపులు వినిపిస్తూ గాలి మొదలవుతుంది. వెంటనే తన భర్త ఫోటోని తీసుకుని పట్టుకోగానే మళ్ళీ వాతావరణం అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఆ ఫోటో వీళ్ళ దగ్గర ఉంటే అంతా ప్రశాంతంగా ఉంటుందని వీళ్ళకి అర్థమయ్యి తన భర్త ఫోటోని దగ్గర పెట్టుకుని ముగ్గురు పడుకుంటారు. ఉదయం కీర్తి పెళ్లి కూతుర్లా అందంగా తయారవుతుంది. ఇంతలో పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అంత డబ్బు ఉన్న ఆ తల్లిదండ్రులలో కానీ పెళ్లి కొడుకు అరవింద్ మొహంలో కానీ కొంచెం కూడా గర్వం కనిపించదు. వాళ్ళు రాగానే కీర్తి వాళ్లకు డ్రింక్స్ తీసుకుని వస్తుంది. ముందు పెద్దవాళ్ళకు ఇస్తుంది. తర్వాత అరవింద్ దగ్గరికి వచ్చి డ్రింక్స్ ఇస్తూ అరవింద్ మొహం చూస్తుంది. అంతే, అరవింద్ ముఖం దెయ్యంలా మారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, నేను నీ పెళ్లి జరగనివ్వను అని అరుస్తాడు. అంతే, ఆ డ్రింక్స్ అక్కడే పడేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది కీర్తి. అరవింద్ మాట్లాడింది కీర్తికి మాత్రమే తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో ఎవరికీ అర్థం కాదు. ఏమైంది, ఎందుకు అలా చేసావని పద్మ కీర్తిని అడుగుతుంది. నాకు ఈ పెళ్ళి వద్దు, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు అని గట్టిగా అరుస్తుంది కీర్తి. ఆ మాటలు విన్న అరవింద్ తండ్రి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోపంతో లేచి వెళ్ళి కారులో కూర్చుంటాడు. నెమ్మదిగా పెళ్ళిళ్ళ పేరయ్య అరవింద్ వాళ్ళ అమ్మ అరవింద్ కూడా కారు ఎక్కేస్తారు. వెంటనే కారు స్టార్ట్ చేసి, మన స్థాయి సంబంధం కాకపోయినా నువ్వు ఫోటో చూసి నచ్చిందన్నావని ఇక్కడి వరకు వచ్చాను. వాళ్ళకి డబ్బు లేకపోయినా పర్వాలేదు, కనీసం మర్యాద కూడా లేదు. మనల్ని వెళ్ళిపోమ్మని చెబుతుందా అమ్మాయి? మర్యాద లేని చోట ఒక క్షణం కూడా నేను ఉండలేను అని పెళ్ళిళ్ళ పేరయ్యని వేరే సంబంధం చూడమని చెప్తాడు అరవింద్ తండ్రి. వాళ్ళ నాన్న ఉన్న కోపానికి ఏమీ మాట్లాడలేకపోతాడు అరవింద్. పద్మ కూతుర్ని అడుగుతుంది, ఎందుకలా చేసావని. ఆ దెయ్యం మాట్లాడిన మాటలు చెప్తుంది కీర్తి. నాకు చాలా భయం వేస్తుందమ్మా అని వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తుంది కీర్తి. పద్మ ఆ దెయ్యం నుండి తప్పించుకుని తన బాధ్యతలు నెరవేర్చగలిగిందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.